మధురమైన పిల్లలారా, ఎప్పుడైతే మీకు కర్మాతీత స్థితి ఏర్పడుతుందో అప్పుడు మీరు విష్ణుపురిలోకి వెళ్తారు. మధురమైన పిల్లలారా, ఎప్పుడైతే మీకు కర్మాతీత స్థితి ఏర్పడుతుందో అప్పుడు మీరు విష్ణుపురిలోకి వెళ్తారు. పాస్ విత్ ఆనర్గా అయ్యే పిల్లలే కర్మాతీతంగా అవుతారు. పాస్ విత్ ఆనర్గా అయ్యే పిల్లలే కర్మాతీతంగా అవుతారు. బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలారా, ఎప్పుడైతే మీరు కర్మాతీత స్థితికి మీరు ఏర్పడుతుందో అప్పుడు మీరు విష్ణుపురిలోకి వెళ్తారు, అంటే సత్యుగంలోకి వెళ్తాం. పాస్ విత్ ఆనర్గా అయ్యేవాళ్ళే కర్మాతీతలు. కర్మాతీతమైతే విష్ణుపురిలోకి వెళ్తాం. కర్మాతీతంగా కావాలంటే పాస్ విత్ ఆనర్గా కావాలి. పాస్ విత్ ఆనర్గా కావాలంటే శ్రీమతం పైన నడవాలి. నమ్మకస్తులుగా ఆజ్ఞాకారిగా ఉండాలి. ప్రశ్న: పిల్లలైన మీకోసం ఇద్దరు తండ్రులు ఎటువంటి శ్రమ పడుతున్నారు? ఎంత శ్రమ పడుతున్నారు బాబా? శివబాబా, బ్రహ్మబాబా ఇద్దరు మన కోసం చాలానే శ్రమ పడుతున్నారు. సో బాబా అంటున్నారు, పిల్లలైన మీకోసం ఇద్దరు తండ్రులు ఎటువంటి శ్రమ పడుతున్నారు? జవాబు: పిల్లలు స్వర్గానికి అర్హులుగా కావాలని వారిని సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణులుగా తయారు చేసేందుకు ఇద్దరు తండ్రులు శ్రమ పడుతున్నారు. ఇప్పుడు మీకు డబల్ ఇంజన్ దొరికింది. బాబా మీకు అద్భుతమైన చదువుని చదివిస్తున్నారు. దీనితో మీరు 21 జన్మల భాగ్యాన్ని పొందుతారు. బాబా అంటున్నారు, పిల్లలు స్వర్గానికి అర్హులుగా కావాలని వారిని సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణులుగా తయారు చేసేందుకు ఇద్దరు తండ్రులు శ్రమ పడుతున్నారు. దేవతలుగా తయారు చేసేందుకు బ్రహ్మబాబా, శివబాబా ఇద్దరూ శ్రమ పడుతున్నారు. ఇప్పుడు మీకు డబల్ ఇంజన్ దొరికింది. పైకి ఎక్కాలంటే డబల్ ఇంజన్ కావాలా? బాబా మీకు అద్భుతమైన చదువుని చదివిస్తున్నారు. ఎప్పుడూ వినని చదువు, ఎవ్వరికీ లభించని చదువు. దీనితో మీరు 21 జన్మల భాగ్యాన్ని పొందుతారు. పాట: బాల్యపు రోజులను మర్చిపోకూడదు. ఈరోజు నవ్వుతూ రేపు ఏడవకూడదు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇటువంటి పాటలను ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ నాటకాలలోని రికార్డుల పైన వాణిని వినిపిస్తున్నారేమిటి? ఇదేం జ్ఞానము అని కొందరు అనుకుంటారు. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులను వదిలేసి ఇప్పుడు రికార్డుల పైన వాణిని వినిపిస్తున్నారే అని మనుష్యులు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యాం. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. దీని ద్వారా అతీంద్రియ సుఖం